రోమ్ కు స్వాగతం మిత్రమా అంటూ ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ. 5 దేశాల పర్యటనలో చివరిదైన ఇటలీలో అడుగుపెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు రోమ్ కు వెళ్లారు. ప్రధాని మోదీకి మెలోనీ ఆతిథ్యం ఇచ్చారు. డిన్నర్ మీట్ తర్వాత ఇద్దరు నేతలు రోమ్లోని ప్రఖ్యాత కొలిసియంను సందర్శించారు. చరిత్రను అడిగి తెలుసుకున్నారు. రెండు దేశాల అధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ ఇటలీ స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా జరుగుతున్న అధికారిక చర్చల కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నానని ఆయన తెలిపారు. మోదీ మెలోనీ మీట్ పై మీడియా అటెన్షన్ కొనసాగుతుంది. వారి మధ్య ఉన్న స్నేహం అంతర్జాతీయంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎంతో అట్రాక్షన్ గా మారింది. గ్లోబల్ సదస్సులో కలుసుకున్న తీరు, సరదా సంభాషణలు పదే పదే ఆకర్షించాయి. గతంలో G7 సదస్సులో నవ్వుకుంటూ దిగిన సెల్ఫీ వీడియోను మెలోనీ స్వయంగా పోస్టు చేసి మెలోడీ టీం నుంచి హలో అని క్యాప్షన్ ఇవ్వడం వైరల్ అయింది. ఆమె ధరించిన జుంకాల గురించి నెట్టింట్లో పెద్ద చర్చే నడిచింది. ఆ ఆభరణాలు మోదీ బహుమతి ఇచ్చి ఉండొచ్చంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేశారు. ఈసారి కూడా వీరి సమావేశం ఎంతో ఉత్కంఠ రేపుతోంది. ఐదు దేశాల పర్యటనలో ఇది చివరిది. తొలుత UAEలో, తర్వాత నెదర్లాండ్స్, స్వీడన్, నార్వేలో పర్యటించారు మోదీ. చివరిగా ఇటలీలో పర్యటిస్తున్నారాయన. ఇవాళ్టితో 5 దేశాల పర్యటన ముగుస్తుంది.